ఎవరైతే భార్యలు ఉంటారో ఒకవేళ మీ భర్తకు జాబ్ లేకపోతే జాబ్ లేదని చెప్పి పదే పదే మానసికంగా వేధించకండి. ఎందుకంటే ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము ఒకవేళ మీ భర్తకు జాబ్ లేకపోతే మీ భర్తకు జాబ్ లేదని చెప్పి భార్య కనుక భర్తను పదే పదే మానసికంగా నీకు జాబ్ లేదని చెప్పి వేధిస్తే అది క్రూరత్వమే అని చెప్పి ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఇక్కడ ఈ భర్త ఒక లాయరు, ఇతనికి కోవిడ్ సమయంలో ఎక్కువ కేసులు రాకపోవడంతో ఇతని జాబ్ అనేది పోయింది. అప్పటి నుంచి వీళ్ళ భార్య ఇతనికి జాబ్ లేదని చెప్పి పదే పదే మానసికంగా వేధిస్తే అతను డైవర్స్కు అప్లై చేసుకున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే భార్య ఉంటారో ఈ భార్యకు పిహెచ్డి అయిపోయేంత వరకు భర్త చాలా హెల్ప్ చేసిండు. పిహెచ్డి అయిపోయిన తర్వాత కూడా ఆమెకు ప్రిన్సిపల్ ఉద్యోగం వచ్చేంత వరకు కూడా చాలా కష్టపడ్డాడు. ఇదంతా అయిపోయిన తర్వాత అతనికి అనుకోకుండా జాబ్ పోవడంతో వీళ్ళ భార్య అతన్ని నీకు జాబ్ లేదని చెప్పి మానసికంగా వేధించడంతో అతను డైవర్స్కి అప్లై చేసుకున్నాడు. డైవర్స్కి అప్లై చేసుకున్న తర్వాత తీర్పు అనేది ఈ విధంగా ఛత్తీస్గఢ్ హైకోర్టు అయితే ఇచ్చింది. అందుకే మీ భర్తకు జాబ్ లేకపోతే మళ్ళీ వేధించకండి.